హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తు ఉన్నారులే. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది కదా. చాలా రోజుల తర్వాత ఈ మధ్యలో ఫుల్ ఎండలు కొడుతున్నాయి. అస్సలు బయటకు వెళ్ళాలంటేనే భయం అవుతుంది. 1 వీక్ అవుతుంది పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యి. పిల్లల్ని నేను ఫుల్ డే కూడా పంపించట్లేదు. నిన్నట్టుండే ఫుల్ డే పంపిస్తున్నాను. ఎందుకంటే ఎండలు అంత తీవ్రంగా ఉన్నాయి. వర్షం పడుతుంది కానీ గట్టి వర్షం అయితే పడట్లేదు. ఏదో చినుకులు అలా అలా పడుతున్నాయి. మాకైతే కొన్ని చోట్లయితే పడుతుంది కావచ్చు, కానీ మాకైతే వర్షం ఫుల్గా ఏం లేదు, కొద్ది కొద్దిగానే పడింది. ఈరోజు అయితే మొత్తానికైతే వెదర్ అయితే మొత్తం చల్లబడిపోయింది. ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంది. మొత్తానికి ఒక వీడియో చేద్దామని అయితే టెర్రస్ పైకి వచ్చాను. ఇంకా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇవాళ అయితే పిల్లలకు స్కూల్ కూడా లేదు, హాలిడే. స్కూల్ స్టార్ట్ అయ్యి 1 వీక్ అవుతుందో లేదో, అందులోనే ఇంకా 1 వీక్ కూడా కావట్లేదు. అందులోనే ఒక సండే ఏబీవీపీ బంద్, మళ్ళీ అందులోనే మొహరం పండగ. మా చిన్నోనికైతే ఈ 1 వీకే దమ్మొచ్చింది స్కూల్కి పోవడము. పొద్దున్న లేచినాకనే రాగం తీస్తుండు స్కూల్కి పోనని. హరన్ హాయ్ చెప్పు. మొత్తానికి పాపం ఇవాళ వానికి హాలిడే ఉంది, కానీ పెద్ద పుళ్ళు అయితే వస్తున్నాయి కదా. మా చిన్నోడైతే బాగా భయపడుతుండు ఆ సౌండ్ని. దగ్గరలోనే ఉన్నట్టున్నాయి. ఆ సౌండ్కి అయితే విని బాగా భయపడుతుండు. అమ్మ బంగ్లా మీదకి అయితే వెళ్దామన్నాక ఇటైతే వచ్చాను. వానికైతే పెద్ద పుళ్ళు అంటే బాగా భయం. నాకు కూడా చిన్నప్పుడు పెద్ద పుళ్ళు అంటే ఫుల్ భయం ఉండేది. ఇంట్లోకి వెళ్ళి అస్సలు బయటకు వచ్చేదాన్ని కాదు. ఇప్పుడైతే భయం లేదు, పోయిందండి. పెద్దోనికి ఏం భయం లేదు, కానీ చిన్నోనికైతే చాలా భయము. నేను చిన్నప్పుడు అయితే ఫుల్ ఏడ్చేదాన్ని పెద్ద పుళ్ళు వస్తున్నాయి అంటే. అసలు అవి సౌండ్ వినగానే అవి ఎక్కడనో ఉన్నాయంటే ఇంట్లో డోర్ పెట్టుకొని లోపల దాక్కునేదాన్ని. అంటే అస్సలు బయటకు వెళ్ళేదాన్నే కాదు, అంత భయం నాకు పెద్ద పుల్లని అంటే. ఫుల్ ఏడ్చేదాన్ని అసలు సౌండ్ వినగానే. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊళ్ళో ఇంటి పక్క వాళ్ళు తెలిసిన వాళ్ళే పెద్ద పులి వేషం వేసేసరికి నేను భయపడతా అని తెలిసేసరికి వాళ్ళు ఇంకా బాగా భయపట్టేవాళ్ళు అన్నమాట. ఇక వాళ్ళు నేను ఎప్పుడు దొరుకుతానా ఇంకా ఎక్కువ భయపట్టిద్దామని చూసేవాళ్ళు. నాకు ఇంకా భయం బాగా వేసేది. అస్సలు ఇంట్లోకి వెళ్ళి అయితే అస్సలు బయటకు వెళ్ళేదాన్నే కాదు. ఫ్రెండ్స్, నాకైతే ఒక విషయం అర్థం కాదు. చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను, పీర్ల పండుగ అంటే అసలు మనది కాదు, మన దేశానికి సంబంధించింది కూడా కాదు. కానీ ఇది మన దేశంలోనే ఎక్కువ చేస్తారు. మళ్ళీ ఏంటంటే అసలు పీర్లు నిలబెట్టినాక అక్కడ వాళ్ళ ముస్లిమ్స్ కంటే ఎక్కువగా మన హిందువులే కనిపిస్తారు. చూడండి, మీరు చాలా అబ్జర్వ్ చేయండి బయటకు వెళ్ళినప్పుడు. అంటే నేను కూడా ఈ మధ్యకాలంలో చాలా అబ్జర్వ్ చేశాను. అక్కడ ముస్లింలు ఒక 10% కూడా ఉండరు, మొత్తం మన హిందువులే ఉంటారు. ఎందుకు అలా నాకైతే అర్థం కావట్లేదు. మరి మన హిందూకు సంబంధించిన ఫెస్టివల్స్ కానీ ఇంకా వేటి పరంగా అయినా కానీ ఎక్కడైనా వాళ్ళు కనిపిస్తారా? వాళ్ళు అస్సలు కనిపించరు. మరి మన వాళ్ళు ఎందుకు ఇంతలా నమ్ముతున్నారు అంటే ఫ్రెండ్స్, నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా మీ ఊర్లో అబ్జర్వ్ చేయండి. ఈ పీర్ల పండుగ ఫెస్టివల్ అప్పుడు ముస్లింలు ఎక్కువ కనిపిస్తారా, హిందూస్ ఎక్కువ కనిపిస్తారా అంటే మన వాళ్ళకి ఇంకా ఎక్కువగా తెలియట్లేదు. అసలు ఈ పీర్లు అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. ఇవి చనిపోయిన వాళ్ళకు అవి ఒక ప్రతీకగా భావిస్తారు. అంటే వాళ్ళని తలుచుకొని అలా కట్టెలకు క్లాతులు కట్టుకొని అలా చేసి అయితే వాళ్ళు భావించుకొని, వాళ్ళకు ప్రతిరూపంగా భావించుకొని వాళ్ళను తలుచుకొని అలా చేస్తారు. ఇక మన వాళ్ళేమో వాటినేమో దేవుళ్ళుగా భావించి వాటికి పైసలు దండలు చేయడము, ఇంకా ప్యాలాలు చల్లడము. ప్యాలాలు ఎవరి మీద చల్లుతారండి? చనిపోయిన వాళ్ళ మీద ప్యాలాలు చల్లుతారు, అవునా? ఇరాన్లో జరిగిన యుద్ధంలో చనిపోయిన వారికి ప్రతీకగా వారిని స్మరించుకుంటూ, వీరమరణం పొందిన వారిని స్మరించుకుంటూ వాళ్ళు అలా కట్టెలకు కర్చీఫ్లు అవి చుట్టుకొని అలా భావించుకొని అలా చేస్తుంటారు. ఓకే, వాళ్ళ ఆచారం వాళ్ళు పాటిస్తున్నారు.
కానీ మన వాళ్ళకి ఎందుకు తెలియట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. పోనీ అక్కడ వాళ్ళ ఫెస్టివల్ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారంటే మీరు చూడండి 100%లో మినిమమ్ ఒక 10%, 20% కూడా వాళ్ళు ఉండట్లేదు. ఎక్కువ మన వాళ్ళే ఉంటున్నారు. మరి మన వాళ్ళకి ఎందుకు తెలియట్లేదైతే నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ తెలుసుకోండి. ఇక ఇరాన్‌లో జరిగిన యుద్ధంలో వాళ్ళు వీరమరణం పొందినవారు, వాళ్ళు ఎందుకు యుద్ధం చేశారంటే కొంచెం మంది ఆకలితో అలమటించి చనిపోయారంట. ఆహ్, దాన్ని తలుచుకొని కూడా వీళ్ళు ఇది బెల్లం పానకము, ఈ రొట్టెలతో ఏదో ముద్దలు చేస్తారు కదా! అలా దాన్ని తలుచుకొని ఇవి కూడా చేస్తారట. నేను ఒక వీడియోలో అయితే విన్నాను. విన్నదైతే చెప్తున్నాను నేను. అంటే ఫ్రెండ్స్ నా ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళ ఫెస్టివల్ అన్నప్పుడు వాళ్ళు ఎక్కువ కనిపించాలి కదా! వాళ్ళేమో తక్కువగా ఉండి మన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్ ఈ పెద్ద పులులు కూడా నాకైతే తెలియదు. మీకు తెలిసి ఉంటే చెప్పండి. ఈ పెద్ద పులులకు పీర్ల పండుగకు సంబంధం ఏంటో నాకైతే తెలీదు. ఈ పీర్ల పండుగ వచ్చిందంటే ఆ పెద్ద పుల్లు వేసే వాళ్ళు కూడా మన హిందువులేనండి. చూడండి మరి రెండిటికి సంబంధం ఏంటి అన్న విషయం అయితే నాకు తెలీదు. కానీ ఈ పీర్ల పండుగ వచ్చినప్పుడల్లా పెద్ద పుల్లు ఎందుకేస్తారో మీకు తెలిసైతే చెప్పండి, కామెంట్ చేయండి. వాళ్ళు కూడా ఆ వేషాలు వేసేవాళ్ళు కూడా మన వాళ్ళే. అందులో కూడా చూడండి ఎవ్వరు ముస్లిం వాళ్ళైతే ఉండరు. ఇంకా పీర్ల ముందటైతే గుండం ఎందుకు తవ్వుతారు ఫ్రెండ్స్? చనిపోయిన వాళ్ళ అయితే ఇలా ఇంటి ముందు ఏమో ఆ గుండం తవ్వి ఉంటుంది. అది కూడా అది చనిపోయిన వాళ్ళకు ప్రతీకనే కాబట్టి ఆ గుండం అయితే దవ్వుతారు. ఇక మన వాళ్ళైతే వాళ్ళకన్నా ఎక్కువ మన వాళ్ళకే దూలుతూ ఉంటారు. దాని చుట్టూ గుండం చుట్టూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళే ఆ గుండం చుట్టూ డ్యాన్సులు చేయరు, మన వాళ్ళే దూలుతూ ఉంటారు. అంటే చాలామందికి అవగాహన వస్తుంది, కానీ ఇంకా రావాలి, తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ ఒకటి అబ్జర్వ్ చేయండి, పండగ వాళ్ళది, అక్కడ గిరాకీ వేసేది షాపులు పెడతారు కదా, ఈ మన మెడలల పీర్ల మెడలల పేర్లు వేస్తారు. ఇంకా ప్యాలాల ముద్దలు, ప్యాలాలు జల్లడము, ఇవన్నీ మళ్ళీ మన వాళ్ళ గిరాకీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళైతే ఒక్కళ్ళు కూడా ఉండరు, మన వాళ్ళ గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇలా ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ మొహరంకు సంబంధించిన దాంట్లో అంటే మొత్తానికి 7 రోజుల 10 రోజుల నాకు పర్ఫెక్ట్గా తెలియదు. ఈ రోజుల్ని కూడా వాళ్ళు సంతాప దినాలుగా భావిస్తారంట వీటిని. అంటే మన వాళ్ళు చనిపోతే మనం కూడా సంతాప దినాలు ఎలా అయితే ప్రకటించుకుంటామో వాళ్ళు కూడా మరణించిన వారికి గుర్తుగా వాళ్ళు కూడా ఈ మొహరం వచ్చిందంటే వీటిని సంతాప దినాలుగా ప్రకటించుకుంటారంట. మరి వీటిని మన వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే చాలామందికి పెద్దవాళ్ళకు తెలీదు. మనం చదువుకున్నాం కదా, మనం వాళ్ళకి అవగాహన కల్పించుదాము. ఇలాంటి విషయాలన్నీ మనం వాళ్ళకైతే చెప్పాలి. అంటే ఫ్రెండ్స్ ఎవరిని ఉద్దేశించో కించపడడానికో ఈ వీడియో అయితే కాదు. మనమైతే అవగాహన అనేది తెచ్చుకోవాలనేది నా ఉద్దేశం. మన హిందుత్వాన్ని కాపాడుకుందాం, గౌరవిద్దాం అనేది నా ఆలోచన. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.